ఏంటి ఈ టైంలో ఫోన్ ఎవరు అనుకుంటున్నారా? బీటెక్. అందులోనూ హాస్టల్‌లో. ఇంకా మీకు తెలిసే ఉంటది. రాత్రి 1కి మొదలుపెడితే పొద్దున్న 5 వరకు యుద్ధమే. ఇంకా 5-9 వరకు పందిలా పడుకోవడమే. ఏంటి మీరింకా ఇక్కడే ఉన్నారు? కథ మొత్తం నేనే చెప్తే బోర్ కొడతది. మీరే చూసేయండి. ఏమండి, మా అబ్బాయి రాము ఎంత మంచివాడంటే పొద్దున్నే కుడివైపుకు లేచి వెంటనే దేవుని ఫోటో చూసి దండం పెడతాడు. చూడండి, అది మనోడి డే స్టార్ట్. ఇంకొక రోజు ఏమైందంటే ఇది ఇంపార్టెంట్ అయిపోయావంటే ఏంటి నీ అర్థం? చూసారా, వాడికి ఎన్నోసార్లు చెప్పా ఎక్కువసేపు మొబైల్ చూడకరా అని చెప్పి. అర్థమే కాదు. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తున్నా, ఈ జనరేషన్ అంటే మన జనరేషన్ యూత్కి అన్నీ తెలుసు కానీ ఏది అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఎక్కువసేపు చూస్తే కళ్ళు పోతాయని తెలుసు, అయినా చూస్తూనే ఉంటాం. ఇలాంటివి చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి. ఇవే కాకుండా మనకి ఇంకో దరిద్రమైన అలవాటు కూడా ఉంది. రేయ్, మళ్ళీ సిగరెట్ తాగుతున్నావా? ఎన్నిసార్లు చెప్పాలరా సిగరెట్ తాగొద్దని చెప్పి? నీకు ఎన్నిసార్లు చెప్పా ఈ సో చెప్పొద్దని? సరేరా, ఇక నుంచి టాపిక్ తీసుకురాను. బట్ ఒకరోజు తాగే సిగరెట్ అమౌంట్ నాకు ఇవ్వు. ఏమన్నా డబ్బులు ఎందుకు అడిగాడని ఆలోచిస్తున్నారా? ఏమో, నాకు తెలీదు. చూద్దాం పదండి. హలో గైస్, ఒక వీడియోలో హీరోని గానీ మనం ఎందుకు డబ్బుని ఇంట్లో పుట్టలేదు, వేరే వాళ్ళు ఎందుకు రోజు మన ఇండియాలో యూత్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్ దోల తీరిన ఎదవకి ఇప్పుడు చూడండి మనోడు బాధ. బాబోయ్, నువ్వు నా లైఫ్లో చేసిన బెస్ట్ పని ఆ బుక్ని తీసుకోవడం.
ఒక్క మనిషి ఫోన్ బదులు బుక్ పట్టుకుంటేనే ఇంత మార్పు. అదే ఇద్దరైతే, ఇద్దరు నలుగురు అయితే ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తుంది.